అందులో కాయలు వేసి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపట్లు అన్నాక ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి బాగా దూరగా వేయించుకుంటాం. 10 నిమిషాల ముందు నానేసుకున్న శనగపప్పు దాంట్లోకి పేస్ట్ తయారు చేసుకొని శనగపప్పు ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చిని పేస్ట్గా తయారు చేసుకుంటాం. ఇది మెంతాకు ఫ్రెండ్స్, మెంతాకు ఫ్రైకి. మీరు మెంతాకుతో చాలా రకాలు ట్రై చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్. పప్పులేకి, పకోడాలేకి, వడల్లేకి అని, పచ్చడి, పుదీనా రైస్, ఇలా మెంతాకు రైస్, ఇలా చాలా రకాలుగా ట్రై చేసినాం కదా. ఒకసారి దీంతో ఫ్రై చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సింపుల్ చిట్కా చెప్తా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఎప్పుడైనా మిక్సీకి వేసుకుంటారు కదా, అప్పుడు పచ్చిమిర్చి ఒకటే వేసుకోకుండా ఉప్పు వేసుకున్నారంటే చేదు అనేది రాదు పచ్చిమిర్చి. ఇవి వేగే లోపల పేస్ట్ సిద్ధం చేసుకుంటాం. ఇది పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాం. గుప్పెడు అన్ని కందిపప్పు శనగపప్పు తీసుకున్నాం. గుప్పెడు శనగపప్పు మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక్కడిదొక్కడుగా ఇలా వేసుకునేసి రెడీ అయిపోయింది. పక్కన తీసి పెట్టుకుందాం. ఈ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఫ్రెండ్స్. దీంట్లో మెంతాకు వేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్నాం మెంతాకు ఇందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా వాడ్చుకునేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు చికెన్లు, మటన్లు అలాంటివే కాకుండా ఆకుకూరలు కూడా తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చికెన్లు, మటన్ల కల్లా ఆకుకూరలు తినడం వారానికి ఒకసారైనా తినేదానికి ట్రై చేయండి. వారంలో 2-3 సార్లన్నా ఆకుకూరలు తినేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతా మెత్తగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇందులో మెంతాకు ఫ్రై చేసుకునేటప్పుడు ముదిరిపింది కాకుండా లేతగా ఉండేది తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు ఒకసారి కలుపుకుందాం మంచిగా, ఆకంతా పసుపు పట్టేలాగా. ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మెంతాకు చేదు ఉంది అనుకుంటారేమో, అస్సలు ఉండదు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కమెంట్ పెట్టండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఫ్రై రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి.